व्यतितिरनर्वणः स्वस्ति पूषा असुरो ददातुना स्वस्ति ध्यावा पृथिवी सुचेतुना स्वस्ति वायुमुपब्रवामहि सोमो स्वस्ति भुवनस्य यस्पतिः श्रीमन्मन्दगराक्षलब्धविभवत् ब्रह्मेन्द्र गंगाधरा ओम तदेव लग्नं सिद्धं तदेव विद्याबलं दैव बलं तदेव लक्ष्मीपदे मूड सार्लु तागाली ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधव हरि ओम ఇప్పుడు ఇక్కడ కూర్చున్న సరస్వతి పుత్రులందరూ కూడా నారసింహాయ నమః అచ్యుతాయ నమః శ్రీకృష్ణాయ నమో నమః ఆగరా తర్వాత మీ పిల్లవాడికి కానీ పాపాయి కానీ నిత్యలక్ష్మి సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్త్యాసక్త భక్తో వరక్షి నివసత హృదయమే స్వామి భక్తిం వితన్మన్ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం అయగ్రీవము పాస్మహే. క్రమశిక్షణ అంటే ఇష్టం అంటే మనం ఎలా ఉండాలో, ఏ సమయానికి పడుకోవాలో, ఏ సమయానికి లేవాలో తీసుకోండి. భార్య భర్తలు ఇద్దరు కూడా వాసన చూసి అక్షతలు వెనక్కి చదువుకోండి. ఉత్తిష్టంతు భూత విషాదాహేదే భూమి బాలగా తీసి మమ అనుకోండి. ఇలా సంకల్పం పెట్టుకోండి. ఇదం బ్రహ్మ పునేమహే బ్రహ్మాపునాథో విదేశన విశిష్టయామస్యాం శుభదితో అస్య యజమానస్య గోత్రోద్భవస్య అరవింద బ్రహ్మర్షి గోత్రోద్భవస్య ఉప్పురాపల్లి పవన్ కుమార్ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య లక్ష్మీ రాజ్యపూర్ణ నామధేయన సహకుటుంబస్య సిరిసాన్విత నామ గీతేష్ జయవర్ధన్ నామధేయస్య సహకుటుంబస్య సపుత్రకస్య సబాంధవస్య ఎస్జీ కిడ్స్ విద్యా సంస్థయా దినదిన ప్రవర్ధమాన యోగ్యతా సిద్ధ్యర్థం యజమానస్య చెప్పండి. మమ సహకుటుంబ సపుత్రిక సపుత్రక సబాంధవ సహసమాజ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం చింతిత మనోరథ సిద్ధ్యర్థం సమస్త సన్మంగళ ఫల ప్రాప్త్యర్థం మమ గృహే వ్యాపారస్థలే ఉద్యోగస్థానే వ్యవసాయ క్షేత్రే నిత్యలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం జన్మ కర్మ సాఫల్యార్థం మమ సుపుత్రాః సుపుత్రికా సర్వేషాం సకల విద్యా పారంగత సిద్ధ్యర్థం యథాశక్తి వసంత పంచమి పర్వదినేషు సరస్వతి మాత సన్నిధౌ విశేష విద్యా సంస్థయా సన్నిధౌ సకల అభీష్ట సిద్ధ్యర్థం సామూహిక అక్షరాభ్యాస పూర్వక బీజాక్షర లేఖనం కరిష్యమాణః ఆదౌ శ్రీ సరస్వతీ మాత అనుగ్రహ సిద్ధి ద్వారా శ్రద్ధ జ్ఞాన బుద్ధి సిద్ధ్యర్థం సరస్వతి పూజ సహిత గణపతి పూజ పుణ్యాహవచనం నవగ్రహ దిక్పాలక పంచలోకపాలక దేవత ఆరాధనం కరిష్యే. భవసంజత పాపోక విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్తంతం విఘ్నరాజమహమ్మయే ఏకదంతం ప్రసన్నం గజవంతం చతుర్భుజం పాసాయం విదురం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం ఉత్తమంగళ రాధస్య వ్రతం సంపత్కరం జపం భక్తావేతం తస్మాత్ ధ్యాయేతం విఘ్ననాయకం చతుర్బాహం శంఖ సుదర్శనైతం శక్తిం చదన్నంకరీ శ్యామం రత్నకరీ గుండాధరం పీతాంబరాలంకృతం
వందే సూత్రపదేయాదాదరం వైవస్వదా శాముకం శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జయమావాహయామి. మీ వినాయకుడి మీద 2 అక్షతలు వేసి ఆ తమలపాకుతో 5 సార్లు నీళ్లు ప్రోక్షణ చేయండి. కొంచెం నీళ్లు చిలకరించినట్టుగా ప్రోక్షణ చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానమావాహయామి ఆసనం ప్రకల్పయామి పాద్యం దదామి అర్ఘ్యం దదామి ఆచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి. శ్రీ విశ్వక్సేన మహాగణాధిపతయే నమః. అందరూ కూడా అక్షతలు చేతిలో పెట్టుకోండి. దంపతులు అక్షతలు చేతిలో పట్టుకొని చెప్పండి. అందరూ కూడా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అంటే విఘ్నాలు తొలగించేటువంటి విఘ్నేశ్వరుడు అన్ని కార్యక్రమాల్లో మాకు విఘ్నం లేకుండా చేయి అని చెప్పి 2 అక్షతలు అక్కడ వినాయకుడి దగ్గర వేసి ఓం పాలచంద్రాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం హేరంబాయ నమః. కొంచెం ఆ పండుని చివరి కొంచెం గిల్లి నీళ్లు ప్రోక్షణ చేయండి. అందరూ పూజకి ధూపం చూపించారు కదండి, అగరబత్తుల ధూపం. నైవేద్యం ఓం నమో నారాయణ యజ్ఞాయ వితయే గృణానో హవ్యదాతయ నిహోత సత్యపరిహి ఏ దేశ పానీయం అస్తోపక్షామి ఇలా చూపించండి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై విఘ్నేశ్వర మహారాజ్ కి, విశ్వక్సేన భగవాన్ కి. శత సంవత్సరం దీర్ఘమాయు. మీ పిల్లవాడి మీద మీ 2 తల్లిదండ్రులు అక్షతలు వేస్తే చాలండి. ఎందుకంటే అంటే మనకి శాస్త్రంలో కూడా చెప్పబడ్డ విషయం తల్లిదండ్రి గురువు తర్వాతే దైవం అని. దేహనాగ మహిమాన స్వతంత్రే ఎత్ర పూర్వే సాధ్యాసంత దేవా. ఆ అక్షతల్ని మళ్ళీ ఆ దేవుడి దగ్గర వేసి నీళ్లు పక్కన వదిలేయండి. నీళ్లు పక్కన వదిలేసి అక్షతలు ఊరికే ఒక ఆ పళ్ళెం ఒకసారి తీసుకొని యజమాని ఉంటే తల మీద పెట్టుకోగలిగితే మంచిది. ఇంకా జై గణేష్ మహారాజ్ కి. చాలు అయితే వినాయకుడు పక్కన పెట్టండి. కరగే బాంధవోద్రిమావాహయామి దేవం వరుణమావాహయామి కరగే బాంధవోద్రిమావాహయామి గంగా ధర్మదేవమావాహయామి. ఓం దత్సవితర్వరే నిమ్మర్ గోదేవ శ్రీమహి దివ్యాయన ప్రచోదయాగమ గోచోద్ర స్వామి బ్రహ్మగో గోస్వరం. మళ్ళీ ప్రాణాయామం సంకల్పం అష్టమయా పూర్వోక్త ప్రాకారేణ శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రోద్ధమానస్య యజమానస్య పశ్చాత్తః సవితా పురస్తః సవితా ధనాత్తః సవితా ధనాత్తః సవితాన సవిత సర్వదాపిన్ సవితానో హరాసదాం దీర్ఘమాయుః. ప్రియంత సర్వే యజ్ఞాః ప్రియంత ప్రియంత సర్వే ఋషయః ప్రియంత ప్రియంత సర్వే పితరః ప్రియంత ప్రియంత సర్వే వేదాః ప్రియంత ప్రియంత సర్వే గ్రహాః ప్రియంత ప్రియంత. మోక్షణ అంతే. తర్వాత పైన ఆకాశం మీద చల్లండి. ఇలా యజమాని చల్లాలి, యజమానురాలు పాత్ర పట్టుకోవాలి. మీకు కుడివైపు, అలాగే ఎడం వైపు అంటే మీ భార్య పక్క నుంచి ఎడం వైపు, అలాగే వెనకాల మీ ముందు ప్రోక్షణ చేయండి. అందరూ నమస్కారం చేసి చెప్పండి. ఆరోగ్యం ప్రదదాతునో దినకర చంద్రో యశో నిర్మలం భూమి భూతి సుత సుధాంశు తనయ ప్రజ్ఞాం గురుర్ గౌరవం కావ్య కోమల వాగ్విలాస మతులం మందోముదాం సర్వదాం రాహుర్ బాహుబలం విరోధశమనం కేతుం కులస్య ఉన్నతిం. చక్కగా సుముహూర్త కాలం ఆసనం అవుతుంది. మనం అందుకే ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా సుముహూర్తం పెట్టుకుంటాం. గౌరీదేవి పసుముద్ద దగ్గర కుంకుమ వేస్తూ ఉండండి కొంచెంగా. ఓం సరస్వత్యై నమః ఓం అనండి. మహాభద్రాయ నమః మహామాయాయ నమః నమః వాగ్దేవ్యై నమః వసుధాయ నమః. సిద్ధాం విభూతిం సర్వం నమామి పరమాత్మికాం వాచం పద్మాలయాం పద్మాం నిజం స్వాహం సుధాం సుధాం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మాస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవీం పద్మముఖీం పద్మనాభ ప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం ప్రసన్నాం ప్రసాదాముఖీం రమాం నమామి చంద్రహృదరాం చంద్రాం చంద్ర సహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇంద్రశీతలాం ఆహ్లాదరణీం పుష్టిం శివాం శివధరీం సతిం విమలాం విశ్వధరణీం దుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రీయం భాస్కరీం బిల్వలయాం హరారోహామిషస్వినీం వసుంధరామదారాంగం హరిణీం హేమవారిణీం ధనధాన్యకరీం సిద్ధిం స్త్రైణ సౌమ్యాం శుభప్రదాం
నృపవేష్మక దానందాం వరలక్ష్మీ వసుప్రదాం శుభాభిరణ్య ప్రాకారాం సముద్ర తనయాం జయాం నమామి మంగళాదేవి విష్ణు వక్షస్థలస్థితాం విష్ణుపత్ని ప్రసన్నాక్షి నారాయణ సమాశ్రితాం. బాగా చల్లగా ఉన్న కష్టమే, బాగా ఎండగా ఉన్న కష్టమే, ఏ ఇబ్బంది లేదు, పర్వాలేదు, మంచి సౌకర్యంగానే ఉంది కదా. మరి గ్రహాలు అనుకూలించడం అంటే అదేనండి. జ్ఞానం కావాలి కాబట్టి సరస్వతి అమ్మవారిని కూడా పూజించి దానివల్ల కలగాల్సిన లాభం ఏదైతే ఉందో దాన్ని పొందడానికి లక్ష్మీదేవిని కూడా ఆల్రెడీ స్కూల్ వాళ్ళు ఇచ్చారు కదా. నాలుగు మీద ఓం శ్రీ అని మీరు అనండి, పలికి రాయండి. చాక్లెట్ పెడతామని చెప్పండి. నాలుగు మార్చి వెరీ గుడ్. మా బీజేపీ రాయించాల్సి అంటే అసలు మన జీవితం అంతా నాలుగు మీద ఆధారపడితంగా ఉంటాం. ఈ రెండు ఉంటే చాలు. జీవితం ఆధారపడింది అక్కడ చాక్లెట్. కాబట్టి దాని మీద ఓం రాయండి బీజాక్షరము. స్వస్తి స్వస్తి నారుద్రం పాత్రం రసః స్వస్తి స్వస్తి చెందింది కాదు, విద్యాసంస్థ అందరూ కూర్చోవచ్చు. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇందాక ఒకటే చెప్పాను మీకు, పూజించటము గౌరవించటము అనేటువంటిది కేవలం ఒక కులానికి మతానికి చెందింది కాదండి. లక్ష్మీ హయగ్రీవాయ నమః. అలాగే మీ కులదేవతలు, మీ ఇంటి దేవతలు ఎవరున్నారో వాళ్ళందరి యొక్క అనుగ్రహంతో చక్కగా మీ పిల్లవాడి యొక్క భవిష్యత్తు బాగుండాలి. విద్యా జ్ఞానము మీరు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి. క్లాసులో అందరికీ 100 మార్కులు వస్తాయండి. మీరు మీ పిల్లల మీద తల మీద అలా చేయబెట్టి ఆశీర్వదించండి. మేము మంత్రం చెప్తాం ఇక్కడ. శతమానం భవతి ఆ పూజలో ఉన్నటువంటి కుంకుమ తీసి కొంచెం బొట్టు పెట్టండి. అందరికీ కూడా రక్షా కంకణాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీ పిల్లల యొక్క క్షేమం కోరి చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క రక్షా కంకణాన్ని కుడి చేతికి ధరింపజేయండి. మీరు తెచ్చుకున్నటువంటి కొబ్బరికాయలు ఏవైతే ఉన్నాయో మీరు ఒక్కసారి ఆ పళ్ళెం అక్కడ ఉంచేసి ఒక పాత్ర రాయి అక్కడ ఏర్పడండి. పక్కన నిర్దిస్తూ ఉండండి. మొదటి గురువులు మీరే, తర్వాత నుంచి స్కూల్లో టీచర్ గారు రుద్దుతూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు నిర్దించండి. రేపటి నుంచి వాళ్ళు స్కూల్లో 3తో ప్రారంభం అవడము. పంచమి అందుకే డబ్బులు అలా విసరకూడదండి. డబ్బులు అలా విసిరితే ఏమవుతుంది, మళ్ళీ నీ దగ్గరికి రావు. కొంతమంది చూడండి, కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళని చేయి చూపించని చెప్పి మన భవిష్యత్తు చూస్తుంటారు. తన మధ్య ఎవరుంటారు? సరస్వతి అంటే మీ రేఖ ఎలా ఉందో. గోవింద అన్నప్పుడు మనం ఎలా నమస్కారం చేస్తాము? సరస్వతి మాతాయ నమః. విష్ణు విజయక్రమే త్రేధానం సభాగం హస్తపక్షాలే వదనం పక్షాలే గండూషాం సమర్పయామి. కాంతాయ దేవేంద్ర శ్రీనివాసాయ మంగళం.
లక్ష్మీ వెంకటేశాయ మంగళం. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర హర. మీరు హారతి చూపించి ఇలా కళ్ళకు చేసుకొని ఒక్కసారి అందరూ చూసి ఈ హారతి నమస్కారం చేసి కళ్ళగద్దు కూడా అందరూ కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. ఏ వాణి సరస్వతి మాతకు, ఏ ఆదిపరాశక్తికి, ఏ దుర్గా భవానీ మాతకు. ఒకసారి నిల్చోండి అందరూ కూడా. ఓం ఆత్మ, ఓం సత్యం, ఓం సర్వం, ఓం పూర్ణమః. అంతరస్యరది భూతేషు భాయాం విశ్వమూర్తిషు స్వాహా. ప్రతిష్ఠాయే స్వాహేతి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై విద్మహే విష్ణుపత్న్యాయ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. వెంకటేశ్వరాయ విద్మహే ధర్మనోద్భవాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. నరోత్తరాయ విద్మహే సర్వసిద్ధ్యాయ ధీమహి ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. ఇది మంత్రేణ వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. అందరూ కూడా మీ గోత్రం పేర్లు మనసులో చెప్పుకోండి. మీ పేర్లు, మీ పిల్లవాడి పేర్లు అందరూ మనసులో చెప్పుకొని సర్వేషాం భక్తజనానాం చ వ్యాధి జోగదుర్భిక్షానావష్టి రాజ్యభాగ సర్వపత్రవశాంతిరస్తు. రాజా రాష్ట్రగ్రామ యజమానాచార్యాత్మక వర్గార్గావృత్తి సర్వే జనా సుఖినో భవంతు. యోగా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. తదంగా ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. వీలైతే మీ చుట్టూ మీరు 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేయండి. కుడివైపు నుంచి ప్రదక్షిణ చేయండి. జ్ఞాని కాని పాపాన్ని జన్మాంతర కృతాని తాని తాని ప్రదర్శంతి ప్రదక్షిణం పదే పదే. పాపం వా జన్మాం భావాత్మ భావసంభవ ఆలిమా కృపయాదేవ శరణ ఆగతవత్సల. అన్యదాసరన్నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన. అశ్వపూర్వ మృతమజ్జామస్తినాథ ప్రబోధిని. ఎం లోకే దేవ దిష్టామధారా శతమానం భవతి శతేంద్రియాయుషేంద్రియే ప్రతిష్టతే. భవంతు దీర్ఘాయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. ధనధాన్యకరణ వస్తువాన్ ధేనుకాంచన పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. ఆజన్మాంతం వంశాభివృద్ధిరస్తు. గోత్రాభివృద్ధిరస్తు. శ్రీ ఎస్టీ కిడ్స్ విద్యా సంస్థ ధనధర ప్రవర్ధమాన యోగ్యతా సిద్ధిరస్తు. శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహ కరుణా సిద్ధిరస్తు. శతమానం భవతి సంవత్సరం దీర్ఘాయ. ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. నా పేరు లక్ష్మీ రాజ్యపూర్ణ. నేను స్కూల్ ప్రిన్సిపల్. సార్ ఎండి సార్ సపోర్ట్ ప్రతి విషయంలోనే నాకు ఎప్పుడూ ఉంటుంది. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మీ అందరూ వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. పంతులు గారు ప్రోగ్రాం చాలా బాగా జరిపించారు. మీ పిల్లలందరూ మా స్కూల్లో ఇలా అక్షరాభ్యాసం చేయించారు. చాలా సంతోషం. మీ పిల్లలందరూ కూడా వృద్ధిలోకి రావాలని, వారికి మంచి విద్యా బుద్ధులు, మంచి క్రమశిక్షణ ఎల్లప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా స్కూల్లో ప్రతి ప్రోగ్రాం కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్, మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుంది. ఇలానే ఎప్పుడు కూడా మీ సపోర్ట్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ కూడా ఉండి ప్రసాదాలు తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. మీరు అక్షరాభ్యాసం చేసిన వాళ్ళు ఎవరైనా మీరు ఇంకేమైనా సూచన ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా చెప్పవచ్చు. మీరు కూర్చోబెట్టి తీసుకెళ్ళచ్చు.